వచ్చేస్తున్నారు వల్లభనేని వంశీని గెలిపించడం కోసం నందమూరి బ్రదర్స్ వచ్చేస్తున్నారు. కదిలొచ్చేస్తున్నారు. కొడాలి నాని భారీ మెజారిటీ కోసం తమ్ముళ్ళిద్దరూ కదిలొచ్చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వైపు వేలు చూపిస్తూ గన్నవరం గుడివాడ వైసీపీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారట. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయి ముగిసే టైంకి, అంటే చివరి రోజుల్లో వరుసగా 5 రోజుల పాటు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారట. వీరిద్దరి ఎంట్రీతో ఏపీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కడం ఖాయమని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ పాయింట్నే హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్లు తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ వర్గాల నుంచి సామాన్యుల దాకా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ సమరంలోకి దిగబోతున్నారు. ఆఫ్టర్ 15 ఇయర్స్ ఎంట్రీ ఎలా ఉండబోతోందన్న చర్చ అత్యంత ఆసక్తికరంగా టీడీపీలో జరుగుతుంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రచార శైలి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పొలిటికల్ సర్కిల్స్ లో ఊపిరాడనివ్వడం లేదు. అయితే వల్లభనేని వంశీ, కొడాలి నానిలను గెలిపించండి అంటూ ప్రచారం చేయడానికే పరిమితమవుతారా, లేక తనను కావాలనే దూరం పెట్టిన టీడీపీని, చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తారా అన్న ప్రశ్నలు గన్నవరం, గుడివాడలను దాటుకొని ఏపీ అంతటా హల్చల్ చేస్తున్నాయి. కాగా 2009లో జరిగిన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ గెలుపు కోసం నిర్విరామంగా తన సేవలను అందించారు. నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచార శైలి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కాంగ్రెస్ గెలవడంతో జూనియర్ ఎన్టీఆర్ కు అంతగా పొలిటికల్ ఇమేజ్ రాలేదు. ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచార యుద్ధంలో పాల్గొనలేదు. 2009 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కానీ, 2014 ఎన్నికల్లో కానీ జూనియర్ ఎన్టీఆర్ సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ప్రజల మధ్యకు రాలేదు. అదే సమయంలో నందమూరి కుటుంబంలో కూడా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు టీడీపీ ఫ్లెక్సీలపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు తొలగించడం వంటి పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో అంటి ముట్టనట్టు ఉంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో ఒకానొక దశలో జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తాత పెట్టిన పార్టీకి జీవించి ఉన్నంత కాలం సేవ చేస్తానంటూ రకరకాల ప్రచారాలను ఆయన తిప్పికొట్టారు. కానీ యాక్టివ్ పాలిటిక్స్ లో మాత్రం తన ఉనికిని చాటుకోలేదు. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం వల్లభనేని వంశీ, కొడాలి నానిలు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారట. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో తమను ఓడించడానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను వివరించారట. దీంతో తన ప్రాణ స్నేహితులైన వంశీ, నానిల గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి వస్తామని చెప్పారట. ఎలక్షన్ క్యాంపెయిన్ వార్లోకి ఎంట్రీ ఇవ్వటానికి తమ్ముళ్ళిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే పార్టీలతో సంబంధం లేకుండా మాత్రమే ప్రచారం చేస్తామంటూ నందమూరి బ్రదర్స్ క్లారిటీ కూడా ఇచ్చారట. దీంతో ప్రాణ స్నేహితులైన వంశీ, నానీల కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారా లేదా అన్న చర్చకు తెరపడింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారం కేంద్రంగానే జూనియర్ ఎన్టీఆర్ యాక్టివ్ అవ్వబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సాగుతోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.